పూర్వం సత్యయుగంలోని శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మ మానసపుత్రులుగా మరీచి, ఆత్రి, అంగీరసుడు, పూలహుస్త్యుడు, పూలహుడు, క్రతువులు జన్మించారు. వీరు ప్రజాపతులను సృష్టించారు. మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. బ్రహ్మ యొక్క కుడి చేతి బొటనవేలు నుండి దక్ష ప్రజాపతి జన్మించాడు. బ్రహ్మ యొక్క ఎడమ చేతి బొటనవేలు నుండి జన్మించిన ధరణి అనే కన్యను దక్షుడు వివాహం చేసుకున్నాడు. వీరికి 27 నక్షత్రాలు, సతీదేవితో కలిసి 50 మంది కుమార్తెలు, 5 పుత్రులు జన్మించారు. వారిలో అదితి, దితి, ధనువు, కాల, ధనాయువు, సింహిక, క్రోధ, ప్రాదవిశ్వ, వినత, కపిల, ముని, కద్రవులను కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు. వినత, కద్రవులు తమ భర్త అయిన కశ్యప ప్రజాపతిని సేవిస్తూ గర్భవతులయ్యారు. వారి కోరికను అనుసరించి నీకు మహాబలవంతులు, పరాక్రమవంతులైన 2 కుమారులు జన్మిస్తారని వినతను, నీకు వీరవంతులు, తేజో పరాక్రమవంతులైన 1000 మంది పుత్రులు జన్మిస్తారని కద్రవుకు చెప్పి మీ గర్భాలను సంరక్షించుకునే బాధ్యత మీదే అని వారికి బోధించి తపోవనానికి వెళ్ళిపోయాడు కశ్యపుడు. ఆ తర్వాత అదితికి 2 గుడ్లు, కద్రవుకు 1000 గుడ్లు కలిగాయి. ఆ అండాలను వారు నేతి కుండలలో పెట్టి భద్రంగా కాపాడుతూ ఉన్నారు. 500 సంవత్సరాలు గడిచాయి. కద్రవుకు కలిగిన 1000 గుడ్ల నుండి భయంకరమైన విషసర్పాలు జన్మించాయి. వారినే కాద్రవేయులు అంటారు. వినతకు కలిగిన అండాలు మాత్రం ఫలించక అలాగే ఉన్నాయి. తన సోదరి కద్రవ సంతానవతి పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అన్న ఆతృతతో ఒక గుడ్డును చితక్కొట్టింది. అప్పటికి శరీర పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడు ఉదయించాడు. అతనికి ఇంకా తొడలు, కాళ్ళు, పాదాలు తయారు కాలేదు. అలా అశరీరంతో జన్మించిన తన కుమారుడు అవిటితనానికి చింతిస్తూ, అమ్మా, అసూయకు లోనై తొందరపాటుతనంతో నువ్వు చేసిన ఈ చర్య వల్ల నేను అవిటివాడినయ్యాను. నా శక్తియుక్తులన్నీ పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే దౌర్భాగ్య స్థితి కల్పించావు. ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవతికి 500 సంవత్సరాలు సేవలు చేస్తూ దాసీలా బ్రతుకు అని శపించాడు. వినత కన్నీళ్లతో తన కుమారుణ్ణి మన్నించమని వేడుకుంది. అమ్మా, ఈ 2వ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడుకో. ఈ అండంలో నుండి ఉద్భవించే నీ 2వ కుమారుడు నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు అని అన్నాడు ఆ కుమారుడు. అతని పేరే అనూరుడు. తొడలు, కాళ్ళు లేకుండా జన్మించాడు కనుక అతనికి అనూరుడనే పేరు పెట్టాడు కశ్యప ప్రజాపతి. ఇది ఇలా ఉండగా క్షీరసాగర మథనంలో జనించిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్న సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లోకి వచ్చి అమృతపానానికి సిద్ధపడ్డారు. అది గ్రహించిన సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహిని రూపంలోనున్న శ్రీహరికి చెప్పారు. శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు. అయితే అమృతం పానం చేసిన కారణంగా వారి ప్రాణాలు పోలేదు. అప్పటి నుండి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో దేవతలెవరూ కూడా సూర్యచంద్రులకు సాయపడలేదు. చంద్రుడు శీతల కిరణుడు, పైగా సూర్య తేజస్సు మీద ఆధారపడినవాడు. అతనికి దేవతలపై అలిగే శక్తి లేదు. కానీ సూర్యుడు స్వయం ప్రకాశకుడు, మహాశక్తివంతుడు. అందుకే సూర్యుడు దేవతలపై అలిగి సమస్త లోకాలను భస్మం చేయాలనే సంకల్పంతో తన దహన శక్తిని 1000 వంతులు పెంచాడు. ఆ ప్రచండ తాపానికి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతూ ఉంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుని సలహా మేరకు అనూరుని సహాయం అర్థించారు. పరోపకార పారాయణుడైన అనూరుడు సూర్యుడిని సమీపించి, అగ్రజ, ప్రణామాలు. నీవు సమస్త లోకాలకు ప్రాణాధారుడివి, పైగా లోకబాంధవుడవు. కన్న తండ్రిలా కాపాడవలసిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణకోటికి దిక్కెవరు? ఈ తమ్ముని ప్రార్థనను ఆలకించి శాంతించు అని వేడుకొన్నాడు. సూర్యుడు ప్రసన్నుడై, సోదరా, నీ పరోపకార చింతన నాకు చాలా ఆనందం కలిగించింది. ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అగ్రజ, కన్న తల్లి తొందరపాటు కారణంగా నేను ఇలా అవిటివాడనయ్యాను. ఈ సృష్టి సౌందర్యాన్ని అంతటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక.
కనుక నీ రథసారథిని నా కోరిక తీర్చుకుంటాను, అనుగ్రహించు అని అన్నాడు అనూరుడు. సూర్యుడు దానికి అంగీకరించాడు. అప్పటి నుండి అనూరుడు సూర్య రథసారథి అయ్యాడు. అనూరుని యొక్క భార్య సేని. వీరిద్దరికీ కలిగిన వారే సంపాతి, జటాయువు.